ఆర్సీబీ పైన కేసట. ఈ తొక్కిసలాట ఘటన ఉంది కదా కర్ణాటకలో జరిగింది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద కేసు నమోదైంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సుమోటోగా నమోదు చేసిన పోలీసులు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెండ్, ఏసీపీ డీసీపీల పైన వేటు వేసిన సర్కార్, ఘటనపైన ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశం. టోటల్ ఫెయిల్యూర్ అక్కడ సిస్టమ్ అంతా, టోటల్ ఫెయిల్యూర్. తొక్కిసలాటలో బిడ్డను కోల్పోయిన తల్లి నిర్వేదం. అసలు ఎందుకు పోయిర్రు అక్కడికి అన్నది ఒకటి. ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఈ అంత జనంలో మీ పిల్లల్ని తీసుకుని పోవడం అవసరం అన్నది ఒకటి. మరి ఇప్పుడు ఎట్లాగో వస్తారు కదా, వస్తున్నప్పుడు అక్కడ ఉన్న క్రౌడ్ని పరిగణలోకి తీసుకొని ఎంత క్రౌడ్ అయితే లోపలికి వెళ్ళాలో అంతే పంపించి మిగతా వాళ్ళని ఆపేయాలి, ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ చేయాలి. కానీ ఆ ప్రయత్నం ఎక్కడ జరగలే. దాని కెపాసిటీకి మించి ఒక 20 రెట్లకు పైగా జనం వచ్చి అందులో చేరిపోయారు. ఏముంటుంది తొక్కిసలాట జరగకపోతే? తొక్కిసలాట 4:30కి జరుగుతుంది, 6 గంటలకు అక్కడ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ 11 మంది చచ్చిర్రు, వాడు సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉన్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపైన కేసు నమోదైంది. ఈ ఘటనపైన బెంగళూరు పోలీసులు సుమోటోగా ఫిర్యాదును నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ 105 సహా 5 సెక్షన్ల కింద కేసు పెట్టిరట. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానందను సస్పెండ్ చేసింది. అడిషనల్ పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ శేఖర్ పైన వేటుపడ్డది. కబ్బన్ పార్క్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సి బాలకృష్ణ, కబ్బన్ పార్క్ సిఐ ఏకే గిరీష్లను సస్పెండ్ చేసింది. ఈ కేసును సిఐడికి ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ వి కామేశ్వరరావు, జస్టిస్ సిఎం జోషిల ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఐపీఎల్ విజేత ఆర్సీబీ సభ్యులతో 2 చోట్ల ఎందుకు సంబరాలు నిర్వహించాలని ప్రశ్నించింది. స్టేడియం వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, క్రికెటర్ అభిమానుల నియంత్రణకు తీసుకున్న చర్యలేంటని సర్కారును నిలదీసింది. క్రీడాకారులు ఏ దేశానికి ఆడారని సన్మానం చేయదలిచారని ప్రశ్నించింది. అద్భుతమైన పాయింట్ ఇది. ఆ క్రీడాకారులు ఏ దేశం కోసం ఆడిరని సన్మానం చేయడానికి పిలిపించారు వాళ్ళని. అదొక మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఒక జూదం లాంటి గేమ్ అది. ఏది ఐపీఎల్ అన్నది ఒక జూదం. అదొక రకంగా చెప్పాలంటే ఉరియమ్మ అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆడ ఫ్రాంచైజీలుగా, ఆ ఫ్రాంచైజీలు వాళ్ళని వేలం వేసి కొనుక్కొని నిర్వహించే గేమ్ అది. ఒకవేళ అదేమన్నా ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించింది, బెంగళూరుకు పిలిచిన, అందులో బెంగళూరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సన్మానించినంటే ఒక లెక్క. అసలు ఇది గవర్నమెంట్ వాడు అంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏముంది? అడ్వకేట్ జనరల్ శశికరణ శెట్టి స్పందిస్తూ ఘటనపైన న్యాయ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విచారణను బెంచ్ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.